ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థి కన్ను మూసిందన్న చర్చ మొదలైంది. కుటుంబాన్ని వదిలి ఆశ్రమ పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఇలా ఫుడ్ పాయిజన్ కు గురి కావడం తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 127 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఇప్పుడు ఎలా ఉన్నాయన్న ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఆ గిరిజన పాఠశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులేంటి? అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాల ఆరోపణలేంటి? ఆదిలాబాద్ జిల్లా ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలతో అయితే హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే మొట్టికాయలు వేసింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మేల్కొని ఖచ్చితంగా గిరిజన ఆశ్రమ పాఠశాలపై శ్రద్ధ పెట్టాలనేసి అయితే చెప్పిన సందర్భాలను అయితే మనం చూసాం. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక బాలుర హాస్టల్లో ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఈ హాస్టల్కు సంబంధించి హాస్టల్లో 150 మంది విద్యార్థులు ఉంటారు. అయితే ఇక్కడ ఈ హాస్టల్లో కనీసం ఉండడానికి కూడా ఫెసిలిటీస్ లేని పరిస్థితులు అయితే ఉన్నాయి. వారికి సరిపడా బెడ్స్ లేకపోవడం, ఉన్నటువంటి కిటికీలు కూడా పూర్తిగా ధ్వంసమై ఉండడంతో అయితే ఇటు విద్యార్థులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా సింగిల్ డిజిట్లో ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చలికి వణుకుతూ కూడా వాళ్ళు నేలపైన నిద్రించాల్సిన పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీ హాస్టల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? గతంలో కూడా స్నానం చేయడానికి ఇటు హీట్ వాటర్ లేదనేసి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఏమైనా చేంజ్ అయ్యాయా, పరిస్థితులు అలా ఉన్నాయా? అంటే హీట్ వాటర్ అనేది లేదు, కానీ ఫుడ్ అయితే ఓకే, అన్ని మెనూ ప్రకారం అయితే పెడుతున్నారు. 6 బనానాస్ 6 ఎగ్స్ ఇస్తున్నారు, మెనూ ప్రకారం పెడుతున్నారు. అన్ని మంచి బాగానే ఉంది ఇప్పుడైతే మెనూకు. గతంలో అయితే లేదు ఇప్పుడు ఫుడ్ అయితే. ఓవైపు మీకు సరిపడా బెడ్స్ అయితే లేవు, మీరు కింద పడుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి స్థానికంగా ఉన్న మీ వార్డెన్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఏమన్నారు? వార్డెన్ సార్ కూడా ఇంతకుముందు మన కేటీడీఓ కానీ డీడీఓ అయితే సార్ కూడా చెప్పారు. వారు చెప్తే వారు పై అధికారులకు చెప్తా అన్నారు. వారి దృష్టికి వెళ్ళింది, కానీ ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటలేదు సార్ అనేది చెప్పారు. దాదాపు ఈ ఏడాదికి సంబంధించి మీకు ఇప్పటి వరకు అయితే బెడ్షీట్లు ఇవ్వాలి, ఇటు చలికాలం కూడా ప్రారంభమైన పరిస్థితులు ఉన్నాయి. మీకు బెడ్షీట్లు వచ్చాయా, ఎట్లా ఉంది? అయితే ఇంతకుముందు వార్డెన్ సార్ కూడా డీడీఓ సార్కి ఇంతకుముందు వచ్చినప్పుడు అంటే సారు గంగరామ్ సార్ ఉండే, గంగరామ్ సార్ చెప్పిండు వార్డెన్ సార్ చెప్తే సార్ చెప్తే సార్ అని చెప్పిండు. కానీ సార్ ఇంతకుముందే ఫుడ్ పాయిజన్ ఆయన వల్ల సస్పెండ్ అయ్యిండు. సార్ అయితే డీడీఓ సార్కి చెప్పడం జరిగింది. అంటే బెడ్స్ గురించి కానీ, బెడ్షీట్స్ గురించి కానీ, కార్పెట్స్ గురించి కానీ, ఇట్లా వసతి గురించి కానీ చెప్పడం జరిగింది. డ్రైనేజ్ కూడా అంతా కూడా పరిసరాలు కూడా మళ్ళీ శ్మశాన వాటిక గురించి అక్కడి నుంచి తీసేయాలని ఇంతకుముందు జడ్జి మేడం కూడా వచ్చినప్పుడు కూడా వాడని సార్ చెప్పిండు. కానీ ఇంక వరకు అయితే చర్యలు తీసుకోలేదు. మీకు సంబంధించి ఇటు హాస్టల్ అసలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు అసలు ఏమున్నాయి, ఏం లేవు? మీకు ఇబ్బందులు అయితే ఏమీ లేవు, ఇప్పటికైతే బాగానే ఉంది. ఫుడ్ ప్రకారంగా చూసుకుంటే పాత మెనూలో అంత బాగాలేకుండే, ఇప్పుడు వచ్చిన మెనూ ప్రకారం పెడుతున్నారు, మంచిగానే ఉంది ఫుడ్. మాకేం లేదు, ఈ చలికాలం చలి తీవ్రతతోని బాగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొని చలికి స్వెటర్స్ ఏమన్నా అలాంటి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న బెడ్లలో మాత్రం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ బెడ్స్ కూడా ప్రభుత్వం కొన్ని సహకార్యాలు చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. దాదాపు చూడొచ్చు, ఇటు విద్యార్థులు కూడా చెప్తున్నది ఒకటే, ఏదైతే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇటు హాస్టల్లో ఉన్నాయి. ఓవైపు ఇటు తమ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ఆ సమస్యలు అయితే పరిష్కారం కాలేదు. గతంలో ఉన్నటువంటి సమస్యలే ఇప్పటికి కూడా అలానే ఉన్నాయనేసి చెప్తున్నారు. హాస్టల్కి సంబంధించి సరిపడా బెడ్స్ లేకపోవడం, ఓవైపు చలికాలం ప్రారంభమైనప్పుడు కూడా ఇప్పటివరకు బెడ్షీట్లు కూడా రాని సందర్భాలు అయితే ఉన్నాయి. గత 2 ఏళ్లుగా కూడా హాస్టల్ విద్యార్థులకు సంబంధించి ఉదయం పూట స్నానం చేయడానికి కనీసం హీట్ వాటర్ లేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా అవే చన్నీళ్ళను కూడా వాళ్ళు స్నానం చేసి ఇటు కళాశాలకు కావచ్చు, పాఠశాలకు వెళ్ళే పరిస్థితులు అయితే ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖచ్చితంగా తమ హాస్టల్లో మౌలిక సదుపాయాల కల్పన చేయాలనేసి విద్యార్థులు అయితే కోరుతున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం హాస్టల్లోని వంటగది వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఈ హాస్టల్కు సంబంధించి ఎక్కడా కూడా
విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నాణ్యమైన భోజనం అందించడానికైతే అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో వార్డెన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అసలు విద్యార్థులకు ఎటువంటి మెనూ ప్రకారం ఎటువంటి ఫుడ్ అందజేస్తున్నారు? గతంలో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒకే కాంట్రాక్టు సంస్థ ఉండడంతో అయితే నాణ్యమైన ఫుడ్ అందడం లేదనేసి కొన్ని హాస్టల్లో అయితే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి పరిస్థితి? మాకు ట్రైబల్ వెల్ఫేర్లో జీసీసీ వారినే పిఓ గారు టెండర్స్ పిలుస్తారు. టెండర్స్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అంతా కూడా టెండర్స్ పిలిచిన తర్వాతనే దాని పిఓ గారు ఫుడ్ ఐటమ్ అన్నింటిని కూడా చెక్ చేస్తారు గోదాంలోకి పోయి. దాని తర్వాత మాకు షాంపుల్స్ ఇస్తారు. ఆ షాంపుల్ ప్రకారమే మాకు సప్లై చేస్తారు. హాస్టల్కి సంబంధించి కూడా ఇటు స్నాక్స్కు రాలేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది ఎట్లా ఉన్నాయి? కాంట్రాక్ట్ సంస్థ ఇటు జేసీసీకి రావడంతో ఎటువంటి పరిస్థితి? ఈ ఏడాది 100% వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు సప్లై కాకపోతే మేము పర్చేజ్ చేసి పిఓ గారు పర్చేజ్ చేసి పెట్టమన్నారు, బిల్స్ ఇస్తామన్నారు, పర్చేజ్ చేసి పెడుతున్నాం. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 127 హాస్టల్ ఉండగా కొన్ని హాస్టళ్ళకు కూడా పూర్తిగా ఇటు మెనూ ప్రకారం ఇటు ఎగ్స్ కావచ్చు, లేదంటే ఎగ్స్ కూడా పూర్తిగా ఎక్స్పైర్డ్ అయినవి వస్తున్నాయి. అట్టి పనులు కూడా సప్లై లేదు అనేసి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అంటే యాక్చువల్ అయితే ఇప్పుడు సప్లై చేస్తలేరు, మేమే పర్చేజ్ చేసి మార్కెట్లో ఫ్రెష్ తీసుకొచ్చి పెడుతున్నాం. కావాలంటే మీరు దాన్ని పరిశీలించవచ్చు. అంటే టెండర్స్ పర్చేజ్ చేస్తారు, బిల్స్ ప్రాబ్లం అవుతాయి. అంటే ఇప్పుడు మాకు మార్చి వరకే బిల్స్ వచ్చినాయి. మార్చి నుంచి బిల్స్ అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి ఇప్పటి వరకు. అవి అంటే వస్తాయి, బిల్స్ వస్తాయి, రాకపోవడం సమస్య లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మార్కెట్లో తీసుకొచ్చి పెడుతున్నాం. హాస్టల్కు సంబంధించి కూడా పిల్లలకు హీట్ వాటర్ లేదు, పూర్తిగా కిటికీలు ధ్వంసమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు సరిపడా బెడ్స్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. మరి మీరు పై అధికారుల దృష్టికి గతంలో తీసుకెళ్లానని చెప్పారు. అంతేకాకుండా మెమరాండాలు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అధికారులు స్పందించలేదా? దాదాపు సంవత్సర కాలం గడిచింది, కానీ సమస్యలు మాత్రం అక్కడే ఉన్నాయి. మాకు బెడ్స్ అంటే దాదాపు సరిపోనే ఉన్నాయి. అంటే వీళ్ళ బెడ్స్ అంటే దాదాపు ఆల్మోస్ట్ సరిపోయినాయి. ఇంకో 10-20 తక్కువ ఉన్నాయి. అవి కావాలని మేము మా పై అధికారులకు చెప్పినాము. అది త్వరలోనే ఇస్తామన్నారు, ఇస్తారని ఆశిస్తున్నాం. అవి మా కమిషనర్ గారు మొన్న మీటింగ్లో కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. సార్ వీళ్ళు కూడా ట్రైబల్ పిల్లలే కాబట్టి వీళ్ళకి కూడా సప్లై చేస్తే బాగుంటుందని మొన్న 13-12 తారీఖు నాడు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేనే చెప్పడం జరిగింది. తప్పకుండా వాళ్ళు పరిశీలిస్తామన్నారు. వస్తే వాళ్ళు ఇస్తే తప్పకుండా మేము పిల్లలకు సరఫరా చేస్తాం. ప్రీ మెట్రిక్లలో సెటర్స్ కూడా ఇస్తారు, పిల్లలకు బ్లాంకెట్స్ ఇస్తారు. అవే మా పిల్లలకు కూడా బెడ్ షీట్స్ కానీ బ్లాంకెట్స్, స్వెటర్స్ కూడా చెప్పులు ఇస్తారు. చెప్పులు కూడా సప్లై చేయాలని మొన్న మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు కమిషనర్ గారు గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సప్లై చేస్తామని అయితే జరిగింది. చూడొచ్చు, ఇటు హాస్టల్కి సంబంధించి వార్డెన్ కూడా చెప్తున్నది ఒకటే. మేము మాకున్న మెనూ ప్రకారం అయితే పూర్తిగా సప్లై అయితే చేస్తున్నాం. కాకపోతే కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాటికి సత్వర పరిష్కారం చేస్తారని చెప్పారని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్నటువంటి వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో అయితే ప్రతిపక్షాలు అయితే అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ 11 నెలల కాలంలో ఇప్పటికే 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనలతో మృతి చెందడంతో అయితే ప్రతిపక్షాలు అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో శైలజ మృతి చెందడం, ఇటు నారాయణపేట జిల్లా వారం రోజుల వ్యవధిలో 3 సార్లు ఇటు ఫుడ్ పాయిజన్ ఘటనలతోటి ఇటు హైకోర్టు అయితే సీరియస్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ 11 నెలల కాలంలో నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట ఇటు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలతోటి చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధాన కారణం ఏంటి అసలు? దీంట్లో అధికారుల లోపమా, లేదనుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ల లోపమా, పరిస్థితులు ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 128 హాస్టల్ ఉన్నప్పటికీ కూడా ట్రైబల్ హాస్టల్స్, దానికి సంబంధించి 40,000కు పైచిలకు విద్యార్థులు ఉన్నప్పటికి కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మొన్నటి జరిగినటువంటి వాంకిళ్ళు కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంకి వస్తే మణుగూరు కానివ్వండి, అటు మహబూబ్ నగర్లో కానివ్వండి, అనేకమైన సందర్భాల్లో ఇది ఫుడ్ పాయిజన్ అనేది జరుగుతూ ఉన్నది. దీనికి ప్రధానంగా
పర్యవేక్షణ సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపంగా మేము విద్యార్థి సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా విద్యార్థులకు రావాల్సినటువంటి సరుకుల విషయంలో నాణ్యత లేనటువంటిది, అపరిశుభ్రత ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా హాస్టళ్లలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టళ్లలో అయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈరోజు హాస్టల్లో కొనసాగుతూ ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, ఈ చలికాలంలో ఉన్నటువంటి పరిస్థితులలో, అదేవిధంగా అపరిశుభ్రతగా ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి సరుకులు నాణ్యత లేకపోవడంతో ఉన్నటువంటి అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు అనేకమైన ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అధికారులే దీనికి ప్రధాన పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చూసి చూడనట్టు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం జిల్లాలో చూస్తున్నాం. దీనికి సంబంధించిన ప్రభుత్వం కూడా ఏది ఈరోజు మాత్రం చూడడానికే మనం గొప్పలు చెప్పుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వం చూస్తున్నది తప్ప ఎక్కడ కూడా ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఈ హాస్టల్ సౌకర్యాలకు సంబంధించిన కానీ ఎక్కడ కూడా సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించాలి. సంబంధిత అధికారులు ఏదైతే ఉన్నారో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సరుకుల విషయంలో కానివ్వండి, సరుకులు గ్రామీణ ప్రాంతంలో ముందస్తుగానే తీసుకొని రావడం వల్ల వాటిని ఎక్స్చేంజ్ చేయకపోవడంతో ఆ ఫుడ్నే పెట్టడం వల్లనే ఈరోజు ఫుడ్ పాయిజన్ ప్రధానంగా జరుగుతుందని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేవలం ఒకే ఒక పీఓ ఉన్నారు. పీఓ పర్యవేక్షణ లేదు. జిల్లా స్థాయి అధికారులు కూడా ఇటు స్కూళ్ళు కానీ హాస్టల్లో అసలు పర్యవేక్షణ లోపం ఉన్నది. కేవలం ఇటు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినప్పుడు రావడమో, లేదనుకుంటే విద్యార్థులు చనిపోయినప్పుడు మాత్రమే వారి ఇండ్ల వద్దకు వెళ్తున్నారు తప్ప మిగతా సమయాల్లో అసలు కనీసం తనిఖీలు లేవనేసి అయితే ఆరోపణలు ఉన్నాయి. ఇది వాస్తవం. ఎందుకు అంటున్నా అంటే ఎక్కడైనా సమస్య జరిగినప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగానో జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతమైనప్పుడు మాత్రమే సంబంధిత అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిఓ గారు స్పందిస్తున్నారు. అక్కడికి వచ్చి ఏదో మాట చూసి వెళ్ళిపోతున్నాడు తప్ప ఎక్కడ కూడా పర్యవేక్షణ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఏదో సమస్య జరిగినప్పుడు అక్కడ వచ్చిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా పర్యవేక్షించిన పరిస్థితి లేదు. కాబట్టి ఆ పర్యవేక్షించిన సందర్భంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యను కూడా తీర్చే పరిస్థితులు కూడా మనం ఎక్కడ కూడా కనబడతలేదు. ఈ సరుకుల విషయంలో కూడా ప్రధానంగా సరుకుల విషయంలో వచ్చేటప్పుడు ఏదైనా పర్యవేక్షణ చేసినప్పుడు ఆ సరుకులు ఏదైనా ఎక్స్చేంజ్ చేసే అవసరం ఉన్నప్పటికీ కూడా ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమంలో ఎక్స్చేంజ్ చేయండి అంటే అది చేసే పరిస్థితి కూడా కనబడట్లేటువంటి పరిస్థితి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ హాస్టల్లో ఉన్నటువంటి సమస్య ప్రధానంగా ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యల్లో పర్యవేక్షణ లేకపోవడంతో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఇటువంటి జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. దాదాపు ఇటు అశ్వాబాద్ జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే ఇటు పల్లె నిద్ర పేరుతో అయితే మారుమూల గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి నిద్ర రాత్రిపూటనైతే బస చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్లో తనిఖీలు చేసినప్పుడు ఇటు ఎక్స్పైర్డ్ అయినటువంటి ఆ ప్యాకెట్స్ కూడా లభిస్తున్నాయి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 కలెక్టర్లలో మాత్రం కేవలం ఒకే ఒక కలెక్టరు రాత్రిపూట బస చేస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మిగతా జిల్లా కలెక్టర్ని కావచ్చు అధికారులను ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర పిలుపు ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి కొద్ది రోజుల పాటు కొంతమంది కలెక్టర్లు చుట్టచూపుగా వెళ్ళి అక్కడ ప్రధానంగా నిద్ర చేసి రావడం జరిగింది, సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అది మాత్రమే ఒక రోజుకు మాత్రమే పరిమితం అయిపోయింది. మిగతా సందర్భంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు పల్లె నిద్ర చేయాలని చెప్పేసి వారము నెలకొకసారి కూడా ప్రతి ఒక్క హాస్టల్ సమగ్ర సర్వే నిర్వహించి సమగ్రంగా ఉన్నటువంటి సమస్యల మీద అక్కడ నిద్ర చేసి విద్యార్థులతో నిద్ర చేసి సమస్యలు తెలుసుకోవాల్సి దాని పరిష్కారం కోసం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా నామమాత్రంగా ఒక రోజు 2 రోజులకు పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా పర్యవేక్షణ చేసినటువంటి కనబడట్లేదు. అదేవిధంగా సంబంధిత అధికారులు ఏదున్నప్పుడు కూడా ఏటీడబ్ల్యూ కానీ డిటిడబ్ల్యూ కానీ పైదో ఉన్నటువంటి పీఓ కానీ ఎక్కడ కూడా పర్యవేక్షణ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు కానివ్వండి, పీఓ కానివ్వండి, సంబంధిత అధికారులు ఏటీడబ్ల్యూ డిటిడబ్ల్యూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. ఈ పర్యవేక్షణ లోపంగా ఉండడం వల్ల సంబంధిత వార్డర్లు కానివ్వండి అక్కడ ఉండనట్టు చూసి చూడనట్టు వివరిస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే శైలిల విద్యార్థి చనిపోయినకి ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘ వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్లోని ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఇటువంటి ఫుడ్ పాయిజన్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటువంటి జరగకుండా చర్యలు చేపట్టాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు
కలెక్టర్లు, పీఓలు, ఏడీడబ్ల్యూ, డీడబ్ల్యూలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండడం వల్ల ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యాసంఘంగా భావిస్తూ ఉన్నాం. వాళ్ళు పర్యవేక్షణ లోపంతో ఈరోజు అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. సరుకులు ప్రధానంగా విషయము, అదేవిధంగా నీటి సౌకర్యం లేకపోవడం, నీటి సౌకర్యం ఉన్నప్పుడు కూడా నీటి ట్యాంకులకు సంబంధించినటువంటి శుభ్రత లేకపోవడం వలన ఇటువంటి ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ నిర్లక్ష్యం, అధికార నిర్లక్ష్యం లోపంగా ఉండడం వల్లనే సంబంధిత వార్డన్లు కానివ్వండి అక్కడ లేనటువంటి పరిస్థితి, శుభ్రత లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఆ సంబంధిత అధికారులు ఏదైనా సమస్య ఎదిరినప్పుడు, లేకపోతే ఒక విద్యార్థికి ఏదైనా జరిగినప్పుడు సంబంధిత అధికారులు ఏదో నామమాత్రానికి వాళ్ళపైన చర్యలు తీసుకొని మళ్ళీ యథావిధిగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది కాకుండా వాళ్ళకి ఏదైతే నిబంధన ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళని విధుల నుంచి తొలగించి పూర్తిగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టినట్లయితే మళ్ళీ భవిష్యత్తులో ఇతరులు కూడా చేయడానికి భయంకరంగా ఉంటుందని చెప్పేసి అటువంటి చట్టాలు తీసుకొచ్చింది. కాబట్టి అటువంటి చట్టాలు అమలు చేసే విధంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ అటువంటి చర్యలు చేపట్టే విధంగా ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూడొచ్చు, ఓవైపు మీకు ఇక్కడ హాస్టల్ ఉంది, హాస్టల్ పక్కనే కూడా శ్మశాన వాటికి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా ఉంటుంది మరి రాత్రిపూట మీరు భయంగా ఉంటుందా, ఎట్లా ఉంది? రాత్రి హాస్టల్ పక్కకు శ్మశాన వాటికి ఉండడం వల్ల భయంగా ఉంటుంది. చాలామంది భయపడుతుర్రు. దాన్ని ఇక్కడికి వెళ్ళి తొలగించాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎటువంటి భయం ఉంటుంది అసలు ఇక్కడ? మరి మీ అధికారులకు చెప్పలేదా? మీరు ఇంతకుముందు చెప్పారా? ఏమన్నారు? అధికారులకు చెప్పాం కానీ చూస్తాం చేస్తామని అన్నారు కానీ ఏం రెస్పాన్స్ లేదు. దాదాపు చూడొచ్చు, ఇటు విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్నది కూడా ఒకటే, ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినప్పుడు అధికారులపై నామమాత్రం చర్యలు తీసుకోవడం వల్లనే అధికారుల లోపంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సార్ ఇటు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా ఉండాలంటే అధికారులపై ఇటు క్రిమినల్ కేసులు వారిపై నమోదు చేయాలనేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇటు హాస్టళ్లను తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు వారికి అందిస్తున్నటువంటి మెను ఏ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు చేపడుతున్నారనేసి కూడా సమగ్ర విచారణ చేపట్టాలనేసి వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏకైక పీఓ ఉండడం, 4 జిల్లాలకు సంబంధించి ఇటు అధికారులు కూడా హాస్టల్ పర్యవేక్షణ లేకపోవడంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి హాస్టల్ను ఇక్కడ నుంచి మార్చి వేరే చోట పెట్టడమా, లేదనుకుంటే పూర్తిగా శ్మశాన వాటికను ఇక్కడ నుంచి తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలనేసి విద్యార్థులు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.